హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి వార్డెన్, జూనియర్ అసిస్టెంట్ ఇంకా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ప్రిపేర్ అవుతుంటే మన టీజీ అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. కావాల్సిన వాళ్ళు టీజీ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక టెస్ట్ ఫ్రీగా ఉంటుంది, రాసి మీకు నచ్చితేనే తీసుకోండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 2023 కంప్లీట్గా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన కోర్సు, దాంతోపాటు ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మొత్తం 15 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ పీడిఎఫ్, అప్లై లింకు నేను కింద, అప్లికేషన్ ఫామ్ లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. పూర్తి వివరాలు చూసిన తర్వాత డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. సో ఇక్కడ మనకు బుక్ బేరరు, డిఈఓ అంటే కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి, ఎలక్ట్రీషియను, స్పీచ్ థెరపిస్టు, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, పర్సనల్ అసిస్టెంటు, దాని తర్వాత జూనియర్ అసిస్టెంటు, అసిస్టెంట్ లైబ్రరీను, హౌస్ కీపరు, అటెండర్కి సంబంధించిన ఉద్యోగాలు, క్లాస్ రూమ్ అటెండర్కి సంబంధించిన ఉద్యోగాలు, ఆయా ల్యాబ్ అటెండర్కి సంబంధించిన ఉద్యోగాలు, లైబ్రరీ అటెండర్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో లైబ్రరీ అటెండర్కి సంబంధించి 10th ఉంటే సరిపోతుంది. ల్యాబ్ అటెండర్కి 10thతో పాటు ఇక్కడ ఏదైతే ఎంఎల్టీ లాంటి కోర్సులు, డిఎంఎల్టీ లేకపోతే ఇంటర్మీడియట్లో వొకేషనల్ ఏదైతే ల్యాబ్ అటెండెంట్కి సంబంధించిన కోర్సులు చేసిండే వాళ్ళు ఎలిజిబుల్. క్లాస్ రూమ్ అటెండర్ 10th, ఆఫీస్ సబార్డినేట్ 10th, హౌస్ కీపర్ ఇక్కడ మనకు 6th క్లాస్ ఆర్ 4th క్లాస్ చదువుకోనున్నా కూడా చాలు. అసిస్టెంట్ లైబ్రేరియన్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. పర్సనల్ అసిస్టెంట్కి ఇక్కడ డిగ్రీతో పాటు ఎవరైతే కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించిన పీజీ చేసింటే ఎలిజిబుల్. ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ ఇక్కడ ఎంఎన్ఓ మేల్కి, ఎఫ్ఎన్ఓ ఫిమేల్కి 10th ఉంటే సరిపోతుంది. స్పీచ్ థెరపిస్ట్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి 10thతో పాటు ఐటీఐ చేసి ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్కి బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. బుక్ బేరర్కి 10th ఉంటే సరిపోతుంది. సో ఈ నోటిఫికేషన్ మనకు శ్రీకాకుళం జిల్లా నుండి అయితే రావడం జరిగింది. అఫీషియల్గా ఈరోజే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకు టోటల్గా 40 వ్యాకెన్సీస్ ఉండడం జరిగింది. 2 ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిలో, అవుట్సోర్సింగ్లో 38 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ఏదైతే శ్రీకాకుళంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో బుక్ బేరర్కి సంబంధించి ఒక జాబు, ఇది బీసీఏకి కేటాయించారు, 15,000 శాలరీ వస్తుంది. కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి ఒక వ్యాకెన్సీ ఎస్టీకి కేటాయించారు, 18,500 శాలరీ వస్తుంది. ఎలక్ట్రీషియన్ 18,500 శాలరీ వస్తుంది, ఓసీకి కేటాయించారు. స్పీచ్ థెరపిస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు. 2 వ్యాకెన్సీస్ ఉన్నాయి, 40,970 శాలరీ ఇస్తారు. ఎంఎన్ఓ 13 ఉన్నాయి, ఎఫ్ఎన్ఓ 8 వ్యాకెన్సీస్ ఉన్నాయి, 15,000 శాలరీ ఇస్తారు. పర్సనల్ అసిస్టెంట్ ఒక వ్యాకెన్సీ ఉంది, 18,500 శాలరీ ఇస్తారు. జూనియర్ అసిస్టెంట్ 18,500 శాలరీ ఇస్తారు. అసిస్టెంట్ లైబ్రేరియన్ 27,000 శాలరీ ఇస్తారు. కంప్యూటర్ ఆపరేటర్ 18,500 శాలరీ ఇస్తారు. హౌస్ కీపరు, అటెండరు, ల్యాబ్ అటెండరు, ఆయా ఈ ఉద్యోగాలన్నిటికీ కూడా 15,000 అనేది మనకు శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజ్ నర్సింగ్ శ్రీకాకుళంలో, అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంలో ఏదైతే ఉన్నాయో, సో అక్కడ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్ని కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మనకు 12వ తేదీ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరికి సబ్మిట్ చేయాలంటే ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం. సో ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజర్ టు అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వితౌట్ వెయిట్ టిల్ లాస్ట్ డేట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. దే ఆర్ ఫర్దర్ అడ్వైజర్ టు అప్టైన్ డేటెడ్ అక్నాలజ్మెంట్ ఫ్రమ్ ద రిసీవింగ్ అథారిటీ ఇన్ ప్రూఫ్ ఆఫ్ దేర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు సో మీరు అక్కడ అక్నాలజ్మెంట్ రిసిప్ట్ కూడా తీసుకోండి అంటున్నారు. 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల మనము ఇక్కడ ఏదైతే శ్రీకాకుళంకి సంబంధించి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉంటారో సో ఆయనకి డైరెక్ట్గా కానీ ఎవరి ద్వారా అయినా కానీ మీరు అప్లికేషన్ అయితే పంపించండి. సో మనకు ఆ డేట్ వరకు ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. నోటిఫికేషన్ పీడిఎఫ్, అప్లికేషన్ ఫామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎగ్జామ్ పెట్టరు, జస్ట్ మీ మెరిట్ ఆధారంగా, విద్యార్హతల్లో ఉన్న మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ఏజ్ 18 to 42, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఫిజికలీ హ్యాండిక్యాప్ 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
ఫీజు కేవలం ఓసీ అభ్యర్థులకు 250 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. సో మెరిట్ ఆధారంగా మీకుండే ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకు శ్రీకాకుళం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంది. 20వ తేదీ చివరి తేదీ. సో అప్లికేషన్ స్క్రూటినీ చేస్తారు 29 వరకు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 30వ తేదీ వరకు పెడతారు. గ్రివెన్సెస్ ఏమైనా ఉంటే 2వ తేదీ వరకు 1వ తేదీ వరకు పెట్టుకోవచ్చు. ఫైనల్ మెరిట్ లిస్ట్ 5వ తేదీ ఇస్తారు, ఫిబ్రవరి. సో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఫిబ్రవరి 6వ తేదీ ఇచ్చేస్తారు. సో అఫీషియల్ సైట్లో కూడా పెట్టడం జరిగింది. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించి వ్యాకన్సీస్ సంబంధించి. సో ఇది నోటిఫికేషను. ఇది వచ్చి అప్లికేషన్ ఫాము. అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్కి అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్ సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.